ఆ విధంగా జనులంతా తన్ను స్తుతిస్తే హరి ప్రసన్నుడై శివుడు ధ్వంసం చేసిన ఆ దక్షిణి యాగాన్ని కొరత లేకుండా పూర్తి చేయించి దక్షునితో ఇలా అన్నాడు: నేను బ్రహ్మ శివుడు ఈ లోకాలకు కారణభూతులము. అందులో నేను ఈశ్వరుడను, స్వయం ప్రకాశుడను. త్రిగుణాత్మకమైన నా మాయలో ప్రవేశించి సృష్టి స్థితి లయాలకు హేతుభూతాలైన బ్రహ్మ రుద్రాది నామధేయాలను పొందుతాను. అటువంటి అద్వితీయ బ్రహ్మరూపుడనైన నాలో బ్రహ్మ శివుడు మొదలైన వారిని భూతగణాలను మూఢుడు వేరుగా చూస్తాడు. అలాగే నా భక్తుడు నాలో భూతాలను వేరుగా తలపడు. అందుచేత మా ముగ్గురిని వేరుగా చూడని వాడు కృతార్థుడు అని చెప్పాడు. అప్పుడు దక్షుడు విష్ణుదేవతాకమైన త్రికపాల పురోడాశమనే యజ్ఞం చేసి విష్ణుని పాదపద్మాలను తరగని భక్తితో పూజించాడు. యజ్ఞఫలం పొందిన దక్షుని చూసి ధర్మబుద్ధి కలిగి సుఖంగా జీవించు అని దేవతలు మునులు విప్రులు దీవించి తమ భవనాలకు వెళ్ళిపోయారు. హరిహరులు తమ తమ భవనాలకు వెళ్ళారు. అప్పుడు దాక్షాయణి అయిన సతీదేవి పూర్వం శరీరం విడిచి మేనకకు హిమవంతునికి పుత్రికగా జన్మించింది. ప్రళయకాలంలో సుప్తశక్తి సృష్టి కాలంలో ఈశ్వరుని పొందినట్లు పూర్వ భర్త అయిన రుద్రుని వరించింది సతి. దక్షాధ్వర ధ్వంసం చేసిన రుద్రుని చరిత్ర బృహస్పతి శిష్యుడైన ఉద్ధవునికి చెప్పాడు. ఆ ఉద్ధవుడు నాకు చెప్పాడు, నేను నీకు చెప్పాను అని మైత్రేయుడు విదురునితో ఇలా అన్నాడు: ఈ ఆఖ్యానము చదివిన ధీయుతులకు వినిన ఎట్టి ధీరులకైశ్వర్యాయు కీర్తులు గలుగును, బాయను దురితములు దొలగు భవబంధంబుల్. ఈ ఉపాఖ్యానం చదివిన ధీమంతులకు వినిన ధీరులకు ఆయువు ఐశ్వర్యము కీర్తి కలుగుతాయి, పాపాలు తొలగుతాయి, జన్మబంధాలు తొలగిపోతాయి. జై శ్రీకృష్ణ.